ప్రైస్ అనేది ఒక హై చేసుకుంది కదా, ఈ హై ఎప్పుడైతే అప్సైడ్ బ్రేక్ అయ్యిందో అప్పుడు సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయింది అని చెప్పబోయే ముందు ఇక్కడ కూడా ఇంకొక ఎంట్రీ వచ్చింది, బై సైడ్ ఎంట్రీ. మీరు ఎక్కువ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీస్ అనే ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మీరు కరెక్ట్ అవ్వడానికి హై ప్రాబిలిటీ అనేది ఉంటుంది మార్కెట్లో. నిఫ్టీలో పూర్తిగా అనాలిసిస్ చెప్తున్నాం కాబట్టి సెన్సెక్స్లో జస్ట్ లెవెల్స్ అనేది అప్డేట్ చేస్తాం. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్లోకి బయర్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. మార్కెట్ అయితే అప్ సైడే వెళ్ళింది. మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని దాంతోపాటు రేపటి అనాలిసిస్ మూవ్ అవుదాం. అలానే మన వాళ్ళు చాలా మంది సెన్సెక్స్ అనాలిసిస్ కావాలని కామెంట్ చేస్తున్నారండి. ప్రెసెంట్ అయితే మేము సెన్సెక్స్ లో అనాలిసిస్ కాకుండా జస్ట్ లెవెల్స్ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాం అండి. అనాలిసిస్ ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదండి సెన్సెక్స్ది, వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువ అవుతుందండి. మీరు మెయిన్గా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మనం నిఫ్టీలో అనాలిసిస్ చేసుకుంటున్నాం కదా, నిఫ్టీలో ఒక సైకాలజీ ప్లే అవుతుంది. అదే సైకాలజీని మీరు సెన్సెక్స్ చార్ట్లో కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ చార్ట్ గమనించినా, అది నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, సెన్సెక్స్ అయినా, ప్రతి దాంట్లో ఒకటి కామన్గా ఉంటుందండి. ఏంటిదంటే అది బయర్ సెల్లర్ సైకాలజీ. ఆ సైకాలజీని మన వీడియోస్లో డైలీ డిస్కస్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని మీరు ఏ చార్ట్లోకి వెళ్ళినా ఆ సైకాలజీని అప్లై చేయొచ్చు. కాబట్టి మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది దేని మీద తెలుసా, సైకాలజీ మీద. ఓకే, మనం నిఫ్టీ అనాలిసిస్ మూవ్ అవుదామండి. ఓకే, నిన్నటి వీడియోలో మనం ఏమైనా డిస్కస్ చేసుకున్నాం, ఇక్కడ గమనించండి. బయింగ్ ప్రెజర్ ఎక్కడ కనిపించింది మనకి, ఇక్కడ కూడా బయింగ్ ప్రెజర్ కనిపించింది. దాంతోపాటే ఈ లెవెల్ని సెల్లర్స్ అనే వాళ్ళు డౌన్ సైడ్ బ్రేక్ చేయలేకపోతున్నారండి. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారు, దాంతోపాటే మార్కెట్లోకి బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. కాబట్టి మనం ఈరోజు మార్కెట్ని అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, మనం మార్కెట్ కనుక అప్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అండి. ఎందుకు అక్కడ సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ నుంచి ఇక్కడ అగ్రెసివ్ సెల్లింగ్ వచ్చింది కాబట్టి మార్కెట్ అక్కడికి వచ్చినప్పుడు అక్కడ లైట్ ఫాల్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి అక్కడ మనం సెల్లింగ్ అనేది చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ మనం సెల్లింగ్ అనేది చెప్పుకున్నాం అండి. నెక్స్ట్ కూడా ఇంకో పాయింట్ చెప్పుకున్నాం, ఏంటది, బయర్స్ కనుక అగ్రెసివ్ ఉంటే ఈ జోన్ అనేది బ్రేక్ అయిపోద్ది, అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ సైకాలజీ మీరు అర్థం చేసుకోవాలనుకోండి, నిన్నటి వీడియోలో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయని చూద్దాం. ఓకే, మార్కెట్లో ఏం జరిగిందో గమనించండి. మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయిందా, న్యూట్రల్ ఓపెన్ అయిన వెంటనే అప్ సైడ్ అనేది వచ్చేసిందండి. ప్రైస్ ఎక్కడి వరకు వచ్చింది, మనం సెల్లింగ్ జోన్ అనుకుంటున్నాం కదా, సెల్లింగ్ జోన్ వరకు వచ్చింది. ఇక్కడ మీరు సెల్ సైడ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేయొచ్చు, లేదు లోలోకి వచ్చింది అనుకోండి బై సైడ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేయొచ్చు. మనం బయింగ్ ఎక్కడ చేయొచ్చు అని చెప్పుకున్నాం, క్లోజింగ్ జోన్ ఇంపార్టెంట్ గమనించండి. ఇక్కడ మీరు బై ఎంట్రీ వస్తే ఇక్కడ మీరు బై సైడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పుకున్నాం అండి. ఇక్కడ మనం సెల్లింగ్ చెప్పుకున్నాం కదా, సెల్లింగ్ ఎంట్రీ సెటప్ ఏమైనా వచ్చిందా చూడండి ఒకసారి. ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది, కన్సల్టేషన్ చేసింది చూడండి, చిన్న కన్సల్టేషన్. ఆ కన్సల్టేషన్ అనేది ఈ రెడ్ క్యాండిల్ లో డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయింది. ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, స్వింగ్ హైలో పెట్టుకోవాలి. కాబట్టి మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేస్తే మీకు 1:1 రివార్డ్ అనేది ప్లే అయిందండి ఈ ట్రేడ్లో. నెక్స్ట్ ప్రైస్ ఏం జరిగింది, ప్రైస్ ఫాల్ అయ్యి మన బయింగ్ జోన్లోకి వచ్చిందండి. అక్కడ ఏం జరుగుతుందో గమనించాలి మీరు. ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతుంది, అప్ సైడ్ రిజెక్ట్ అవుతుంది. ఓకే, బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. మనకి ఇంకో కన్ఫర్మేషన్ ఏం కావాలి, సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వీక్ అయిపోవాలండి సెల్లర్స్. అది మనకి ఎప్పుడు తెలిసిద్ది, ప్రైస్ అనేది ఒక హై చేసుకుంది కదా, ఈ హై ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ అయిద్దో అప్పుడు సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతారు. కాబట్టి మనం అక్కడ బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ప్యాటర్న్ కూడా ఉంది గమనించండి. ప్రైస్ ఫాల్ అయిందా, ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ లాగా ఉంది కదా, ఇక్కడ ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ ఎట్ సైడ్ బ్రేక్ అయింది, మనకి అప్ సైడ్ అనేది బ్రేక్ అయింది. కాబట్టి మనం ఇక్కడ బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈ స్వింగ్ కింద పెట్టుకోవాలండి. ఇక్కడ మీరు రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. మీ రిస్క్ ఓకే అనుకుంటే ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఎంట్రీ అనేది తీసుకోలేదు, మిస్ అయింది. నెక్స్ట్ గమనించండి, ఈ జోన్ దగ్గర ఏం చెప్పుకున్నాం మనం, అప్ సైడ్ అనేది ప్రైస్ వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం బయ్యింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఈ క్యాండిల్లో గమనించండి, ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిందా, కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం అనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ లో అని చెప్పుకుంటాం కదా, ఇక్కడ స్వింగ్ ఎక్కడ ఉంది, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లో వచ్చి అప్ సైడ్ వెళ్తుంది కదా, ఈ చిన్నదాన్ని స్వింగ్ లా పెట్టుకోవచ్చు. లేదు, ఈ జోన్ ఉంది కదా మనకి ఇంపార్టెంట్ గా సెల్లింగ్ జోన్, ఆ జోన్ కింద అయినా మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ట్రేడ్ అయితే క్యారీ చేయొచ్చు. ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చింది, పైన ఎవరు ఉంటారు, మనకి సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, సెల్లర్స్ వస్తారు. కాబట్టి ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోం. మనం ఎప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవాలి, ప్రైస్ అనేది లోలోకి రావాలండి. లోలోకి వచ్చిన తర్వాత అక్కడ మన బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, అప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించండి, ప్రైస్ లో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ అప్ సైడ్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి, ఒకవేళ మీకు ప్రైస్ అనేది లైట్ గా అప్ సైడ్ వెళ్ళి మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయింది అని చెప్పబోయే ముందు ఇక్కడ కూడా ఇంకొక ఎంట్రీ వచ్చింది, బై సైడ్ ఎంట్రీ. ఇది చెప్పుకుంటే మీకు ఇక్కడ ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయిందన్న క్లారిటీ అయితే వస్తుంది.
నెక్స్ట్ గమనించండి, ప్రైస్లో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేసుకుందండి మార్కెట్. ట్రెండ్ లైన్ ఫామ్ చేసుకుని ఇటు సైడ్ బ్రేక్ అయింది, ఆ ట్రెండ్ లైన్ అప్ సైడ్ అనేది బ్రేక్ అయింది. ఇక్కడ మీరు బై ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు టార్గెట్ అనేది వచ్చింది. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి మనం చెప్పుకుంటాం కదా, స్వింగ్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు గమనిస్తే చూడండి, ఇక్కడ మనం ట్రెండ్ లైన్ మీద బై ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం, ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ మీద బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడేమో మనకి టార్గెట్ అనేది హిట్ అయింది, ఇక్కడేమో స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఎందుకని మీరు ఒకసారి ఆలోచించారనుకోండి, ప్రైస్ని గమనించండి. టార్గెట్ హిట్ అయిన దగ్గర ప్రైస్ ఎక్కడ ఉంది, ఒక సపోర్ట్ జోన్ లో ఉందండి. ప్రైస్ సపోర్ట్ జోన్ లో ఎవరు ఉంటారు, మనకి బయర్స్ అనే వాళ్ళు ఉంటారు. దాంతో పాటే ట్రెండ్ లైన్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మనకి టార్గెట్ అనేది వచ్చింది. ఇక్కడ గమనించండి, ప్రైస్ అనేది సపోర్ట్ దగ్గర లేదండి, కొంచెం పైనే ఉంది. దాంతో పాటు ఇక్కడ ట్రెండ్ లైన్ ఏ క్యాండిల్ తో బ్రేక్ అయిందో గమనించుకోండి. ఇక్కడ కొంచెం విక్ అనేది ఉంది, ఇక్కడేమో మంచి క్యాండిల్ తో బ్రేక్ అయింది, ఇక్కడ కొంచెం విక్ ఉంది. అట్లా మీరు అన్ని కంబైన్ చేసుకున్నారు అనుకోండి, సపోర్ట్ జోన్ అని, బయింగ్ ప్రెజర్ అని, ఒక ట్రెండ్ లైన్ అని, అట్లా మీరు ఎక్కువ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీస్ అనే ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మీరు కరెక్ట్ అవ్వడానికి హై ప్రాబిలిటీ అనేది ఉంటుంది మార్కెట్లో. జనరల్గా మార్కెట్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని మిస్టేక్స్ అనేది చేస్తారండి. ఎలాగా, ఈరోజు గమనించండి, ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ పడింది కదా, ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిపోద్దని ఇక్కడ బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటారు. ఓకేనా? కానీ మనకు తెలుసు ఇక్కడ ఎందుకు ప్రైస్ అప్ సైడ్ వెళ్ళదని. ఎందుకు చెప్పండి, ఇక్కడ మనకి సెల్లింగ్ జోన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయం. ఇలాంటి ఇంపార్టెంట్ సైకాలజీ పాయింట్స్ మనం వీడియోస్లో డైలీ డిస్కస్ చేస్తూనే ఉంటామండి. ఎవరికైనా వాల్యూ ప్రొవైడ్ అయింది అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. మనం రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదామా. మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేసుకుంటాం కదా, ఒకసారి డైలీలో చెక్ చేద్దాం. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్లో ఓవరాల్గా మార్కెట్ ఎట్ సైడ్ ఉంది, అప్ ట్రెండ్లో ఉంది. ప్రైస్ అప్ ట్రెండ్ లో కూడా మనకి ఇక్కడ చిన్న డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. అప్ ట్రెండ్ ప్రకారం ఏమో ప్రైస్ లోకి వచ్చినప్పుడు బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. డౌన్ ట్రెండ్ ప్రకారం ఆలోచిస్తే ప్రైస్ డౌన్ సైడ్ వచ్చింది, అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, హైలో సెల్లర్స్ ఉంటారు కాబట్టి హైలో నుంచి సెల్లింగ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది కదా. అప్ ట్రెండ్ ప్రకారం లోలో బయర్స్ ఉంటారు, డౌన్ ట్రెండ్ ప్రకారం హైలో సెల్లర్స్ ఉంటారు కాబట్టి మనం ఏం ప్లాన్ చేద్దాం అంటే, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. లేదు ప్రైస్ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. దాన్ని ఇంకా క్లియర్గా మనం జోన్స్తో పాటు 5 minutes డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్లోకి వచ్చామండి. ఈరోజు గమనించండి పిక్చర్ని, ఇక్కడ నుంచి మనకి బయింగ్ ప్రెజర్ అనేది అగ్రెసివ్గా వచ్చింది. నెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ అనేది అగ్రెసివ్గా వచ్చింది. మనం ఏం చెప్పుకుంటాం, బయింగ్ ప్రెజర్ ఎక్కడి నుంచి అయితే అగ్రెసివ్గా వచ్చిందో దాన్ని మనం జోన్ కింద కన్సిడర్ చేసుకుంటాం అని చెప్పుకుంటాం కదా. కొంతమంది అయితే కామెంట్ చేస్తానండి జోన్స్ ఎలా డ్రా చేయాలని. ఇలాగే బయింగ్ ప్రెజర్ చూసుకుంటాం, ఎక్కడి నుంచి అగ్రెసివ్గా అయితే వచ్చిందో అక్కడ మనం బయింగ్ జోన్ ప్లాన్ చేసుకుంటాం. సేమ్ ఇలానే ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది కదా, ఇక్కడ బయింగ్ జోన్ అనేది. కాబట్టి మనం ఏం చేయొచ్చు, రేపు ఈ జోన్లోకి వచ్చినప్పుడు బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, ఈ జోన్లోకి వచ్చినా మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, మన నెక్స్ట్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, దీన్ని సెల్లింగ్ జోన్లో కన్సిడర్ చేసుకొని ఇక్కడ మనం సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం. రేపు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ని లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన జోన్ ఉంది కదా, ఎంత అది 25,150. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మన బయింగ్ జోన్లోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినా సరే లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు బయింగ్ జోన్ ఒకటి ఉంది కదా, ఎంత అది 25,100. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగి ఈ లెవెల్ డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయింది అనుకోండి, సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. రేపు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది మనకి, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ 25,285 అండి, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే ఇక్కడ రెసిస్టెన్స్ జోన్లో మీరు సెల్లింగ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు లోలోకి వచ్చింది అనుకోండి ప్రైస్, ఈ క్లోజింగ్ జోన్లో అయినా మీరు బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదు ఇది బ్రేకప్ అయి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి నెక్స్ట్ బయింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడైనా మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగినప్పుడు ఇక్కడ మనకి ఇంకో జోన్ ఉందండి, సెల్లింగ్ జోన్. ఎంతది 25,340. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ ఈ జోన్ కనుక బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాండి. ఒకవేళ మీరు సెల్లింగ్ చేయాలనుకుంటే ఇక్కడ జోన్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. రేపు మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి అయితే అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఉంది కదా మనకి, కాబట్టి ఇక్కడ మీకు బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ అయినా సరే లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాత బయింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోండి.
లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినా సరే లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు బయింగ్ జోన్ ఉంది కదా, ఎంత అది 56,600 అండి. ఈ జోన్లో మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. రేపు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్సైడ్ బ్రేక్ అయితే హైలోకి రానివ్వండి. హైలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఎంతది 57,280 అండి. ఈ జోన్లో మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ పోయింది అనుకోండి, లైట్ గ్యాప్ పోయినా సరే ఇక్కడ మనకి సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. లోకి వచ్చిన తర్వాత ఈ క్లోజింగ్ జోన్లో మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయితే. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగినప్పుడు ప్రైస్ని అప్ సైడ్ వెళ్ళనివ్వండి. ఇక్కడ మనకు ఒక సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఎంతది 57,500 అండి. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మీరు ప్రైస్ని గమనించారనుకోండి, ఈ ప్రైస్ నిఫ్టీ చార్ట్తో రిఫ్లెక్ట్ అయిద్దండి. ఓకేనా, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చిందా, సేమ్ నిఫ్టీ చార్ట్ ఎలా అయితే బిహేవ్ చేసిందో సెన్సెక్స్ చార్ట్లు కూడా అలానే బిహేవ్ చేసింది. ఎందుకంటే రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ స్టాక్సే ఉంటాయి కాబట్టి చార్ట్లో మనకి పెద్ద డిఫరెన్స్ అనేది కనిపించదు. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే నిఫ్టీలో పూర్తిగా అనాలిసిస్ చెప్తున్నాం కాబట్టి సెన్సెక్స్లో జస్ట్ లెవెల్స్ అనేది అప్డేట్ చేస్తాం. ఈ లెవెల్స్ని బట్టి మీరు చార్ట్ని అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు సెన్సెక్స్లో సపోర్ట్ జోన్స్ని, రెసిస్టెన్స్ జోన్స్ని చెక్ చేసుకుందాం అండి. ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది మనకి 82,330 అండి. నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి 82,040. ఇవి మన సపోర్ట్ జోన్స్. రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి 83,000 అండి. జోన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అక్కడ ఏ సైకాలజీ ప్లే అవుతుంది అంటే బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారా, సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారా అని చెక్ చేసుకొని వీటిలో ఏదైతే ప్లాన్ చెప్పుకున్నామో అది మీరు ఎక్కడ అప్లై చేసుకోవచ్చు. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.